నెల్లూరు జిల్లా అరవసముద్రపేటలోని హజరత్ ఖాజా రహమతుల్లా నాయబీ రసూల్ దర్గాలో సజ్జాద్గా పనిచేస్తున్న హఫీజ్ అనే వ్యక్తిపై వచ్చిన పలు అవినీతి ఆరోపణలపై వక్ఫ్ బోర్డు సమగ్ర విచారణ జరపాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వక్ఫ్ బోర్డుకు ఆదేశాలు జారీ చేశారు. ఫోక్సో కేసులో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తి సజ్జదాగా ఎలా కొనసాగిస్తారని కొందరు మత పెద్దలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు లేఖలు రాశారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ అత్యంత పవిత్రమైన మతపరమైన స్థానంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఉంచడం సరికాదని 24న జరగబోయే స్టేట్ వక్ఫ్ బోర్డు సమావేశంలో ఈ వ్యవహారంపై చర్చించి తుది నివేదిక అందజేయాలని పవన్ కోరారు. నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రహమతాబాద్ దర్గా సజ్జాదా ముతవల్లి హఫీజ్ పాషా వ్యవహారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లింది. ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి దర్గా వ్యవహారాలను ఎలా అప్పగిస్తారని ఆయన మండిపడ్డారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదిక అందించాలని వక్ఫ్ బోర్డు అధికారులను ఆయన ఆదేశించారు. నెల్లూరు జిల్లా ఎస్పేటలో ఉన్న శ్రీ హజరత్ ఖ్వాజా నాయిబీ రసూల్ దర్గాకు సుమారు 250 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ దర్గాకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు. దర్గా సజ్జాదా ముతవల్లిగా వ్యవహరిస్తున్న హఫీజ్ పాషాపై 2023 మార్చిలో ఫోక్సో కేసు నమోదైంది. హైదరాబాద్కు చెందిన ఓ మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి ఏఎస్పేట దర్గాకు వచ్చిన సమయంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అంతేకాకుండా బాబా అవతారం ఎత్తిన హఫీజ్ పాషా భూత వైద్యం పేరుతో తనపై అత్యాచారం చేశాడంటూ ఆ బాలిక హైదరాబాద్లోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మైనర్ బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హఫీజ్ పాషాను అదుపులోకి తీసుకుని ఫోక్సో కేసు నమోదు అనంతరం ఆయన 27 రోజుల పాటు చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు దర్గా పరిపాలనను తన అధికారంలోకి తీసుకుని ప్రత్యేక పాలనాధికారిని నియమించింది. హఫీజ్ పాషా హయాంలో దర్గాలో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ముతవల్లి పదవి నుంచి తొలగించింది. ప్రస్తుతం దర్గా సజ్జాదా స్థానంలో కొనసాగుతున్న హఫీజ్ పాషా దర్గాలో మతపరమైన పూజా కార్యక్రమాలను హఫీజ్ పాషా ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి దర్గా వ్యవహారాల్లో అవకాశం కల్పించడం సరైంది కాదంటూ పలువురు స్థానిక మత పెద్దలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వ్యక్తులను పవిత్ర ప్రార్థనా మందిరాల నిర్వహణలో కొనసాగిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సేకరించి నివేదిక సమర్పించాలని వక్ఫ్ బోర్డు అధికారులకు లేఖ రాశారు. గతంలో బాబా అవతారం ఎత్తిన హఫీజ్ పాషా మాయలో పడి అతని ఆశీస్సుల కోసం పలువురు భక్తులు ఎగబడేవారు. తమిళనాడుకు చెందిన ఓ మహిళను మోసం చేశాడనే ఆరోపణలు కూడా గతంలో వెలుగులోకి వచ్చాయి. ఫోక్సో కేసు ప్రభావంతో బాబా మార్కెట్ బాగా పడిపోయింది. అయితే కాలక్రమేణా ఆ వ్యవహారాన్ని కొంతమంది మర్చిపోతున్న తరుణంలో తాజాగా డిప్యూటీ సీఎం జోక్యంతో ఈ ఫోక్సో బాబా వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. ఈ పరిణామాలు హఫీజ్ పాషాపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే.